హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు. వెన్నెల వేముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. తల మీద చెయ్యేసి నిమురుతూ చిన్న నవ్వుతో సరే నీ ఇష్టం అన్నాడు మరో చేత్తో తనని హత్తుకొని. మరింతగా అతనికి అతుక్కుపోయి అతని గుండెల మీద ముద్దు పెట్టుకుంది. తనని పొదవి పట్టుకొని తల మీద ముద్దిచ్చాడు. అతన్ని అలాగే పట్టుకొని తల మాత్రం వెనక్కి జరుపుతూ ఎలా ఉన్నాను అంది ఉబ్బిన కళ్ళతో చూస్తూ. ఇక్కడ నొప్పి కలిగించేలా ఉన్నావు అన్నాడు హార్ట్ వంక చూపిస్తూ. ఏడుపు మొహం పెట్టుకొని చూస్తూ మొహం కాదు కింద చూడు, చీర కట్టుకున్నాను నీకోసం కష్టపడి, నువ్వే కదా నిన్న కట్టుకోమన్నావు అంది. తనన్నాక అప్పుడు గమనించాడు జనని ఒంటి మీదున్న చీరని. నువ్వు కట్టుకున్నావా అన్నాడు కళ్ళల్లో నక్షత్రాల వెలుగుతో. ఆ వెలుగు చూసి తన ఏడుపు మొహం నవ్వులమయం అయ్యిందే. అంది నవ్వుతూ. అంతే నవ్వుతో తనని దూరం జరిపి టాప్ టు బాటం చూస్తూ నిలబడ్డాడు. సూర్య చూపుకి సిగ్గేసి అరచేతుల్లో మొహం దాచుకుంది. కళ్ళ నీళ్లతో జననిని చూస్తూ తన చేతులు అతని చేతుల్లోకి తీసుకుని లాక్కున్నాడు తన వైపుకి. నేరుగా వచ్చి మొత్తంగా అతని ఒళ్ళో వాలిపోయింది. ఆ చేతులు అలాగే పట్టుకొని తన కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ చీర కట్టుకోవడం రాదు కదా నీకు, ఇంత అందంగా ఎలా కట్టుకున్నావు అబ్బురంగా ఆ కళ్ళని చూస్తూ అడిగాడు. కళ్ళ నీళ్లున్న అతని రెండు కళ్ళ మీద చేతులు వేసి సున్నితంగా తుడుస్తూ ప్రేమతో చేస్తే ఏ పనైనా ఎక్కువ కష్టపెట్టుకోకుండా వచ్చేస్తుందేమో సూర్య, ఇది కూడా ఎక్కువసేపు తీసుకోలేదు, మొదటిసారికే వచ్చేసింది అంది నవ్వుతూ. తన మీద ఎంత ప్రేమ ఉందో జనని చెప్పకనే చెప్తుంటే ఇంకాస్త దగ్గరికి వచ్చి నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు ఎంతో ప్రేమతో. అతని ప్రేమకి మైమరిచి కళ్ళు మూసుకొని తన చేతులతో అతన్ని చుట్టేసింది. కిందికి వచ్చి జనని బుగ్గల మీద ముద్దులు పెడుతూ పోతున్నాడు. నవ్వుతూ అతనికి సహకరిస్తూ ఉండిపోయింది. అడ్డు చెప్పాలి ఆపాలి ఇలాంటి ఆలోచనలే లేవు తనకి. మొహమంతా ముద్దులు పెడుతూ అతని ప్రేమని చూపిస్తుంటే మైమరిచిపోయింది జనని పూర్తిగా. నిదానంగా జనని చెవి దగ్గరికి వచ్చి పెదవులతో నాట్యం చేస్తుంటే అతని షర్ట్ గట్టిగా పట్టుకుంది. కిందికి వస్తూ నువ్వు ఇలా సపోర్ట్ చేస్తూ పోతే ఇంకా నా వల్ల కాదు ఆగడం అన్నాడు. తన పెదవి మీద అతను చేసిన పంటి గాయాన్ని అతని పెదాలతో సున్నితంగా స్పృశిస్తూ. మౌనంగా ఉంది జనని. నిజానికి తనకెంతో నచ్చింది సూర్య స్వాంతనలో ఎలా ఉండిపోవడం. అందుకే అలా మౌనంగా ఉంది. తన మౌనాన్ని ఎటు అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు సూర్యకి. పెదవుల దాకా వచ్చి ఆగాడు. అదురుతున్న తన పెదవులని అదుపు చేయడానికి కళ్ళు మూసుకుని ఉండిపోయింది జనని. తన మొహంలోని భావాలు సమ్మతమే అని తెలుపుతున్నా కూడా ఇంకా ముందుకు వెళ్ళలేదు సూర్య. ఉన్నపలంగా దూరం జరిగి జనని ఈ శారీ వద్దు ప్లీజ్ గో అండ్ చేంజ్ ఇట్ అన్నాడు పక్కకి చూస్తూ. ఉన్నట్టుండి సూర్యకి ఏమైందో అర్థం కాక జనని అయోమయంగా చూస్తుంటే సూర్య ఇంకాస్త వెనక్కి జరుగుతూ జనని నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నా కదా, ఇది చాలా రాంగ్. మొదటి నుంచి అంతే, నీ ఫీలింగ్స్కి ఏమాత్రం వాల్యూ ఇవ్వకుండా నా ఇష్టానికి నేను ప్రవర్తిస్తున్నాను కదా. ముందు ప్రేమ, తర్వాత పెళ్ళి, ఆ తర్వాత కూడా అన్నీ నా ఇష్టానికి చేస్తూ పోతున్నా అనేసరికి కోపం వచ్చింది జననికి. చాలా చురుగ్గా చూసింది అతని వంక. ఇష్టం లేకపోతే అతన్ని ఎందుకు ఆపర్లేదు, అతన్ని ఏం చేస్తున్నా అతనికి ఎందుకు సహకరిస్తుంది, ఎందుకు అతన్ని ఫీల్ అవుతుంది, ఆ ఆలోచన రావట్లేదు సూర్యకి ఆ సమయంలో. నిజం జనని, మాట్లాడితే తప్పు అవుతుందేమో కానీ ఇలా చూస్తుంటే కంట్రోల్ తప్పి బిహేవ్ చేస్తున్నా నేను. త్వరగా వెళ్ళి ఈ శారీ చేంజ్ చేసుకో అంటుంటే ఒక్కడి కొట్టాలనిపించింది తనకి. కానీ ఆగింది కొట్టకుండా. కోపంగా అతన్ని చూస్తూ తనే హగ్ చేసుకుంది. ఈసారి అతనికి అవకాశం ఇవ్వకుండా. సూర్య పట్టుకోకుండా నన్ను టెస్ట్ చేస్తున్నావా అన్నాడు కష్టంగా ఐస్ క్లోజ్ చేస్తూ. ఇది నా ఇష్టానికి చేస్తున్నా, జస్ట్ కామ్ డౌన్ అండ్ హోల్డ్ మీ అంది అతని హృదయం మీద తలవాల్చి. తానే అడిగేసరికి ఈసారి ఆలోచించలేదు. వెంటనే తను కూడా హగ్ చేసుకున్నాడు అంతే గట్టిగా. అతని కౌగిలిలో అతని ఇష్టమంతా తెలుస్తుంటే తెలియని సంతోషం జనని మదిలో. జీవితం మీద ఏ ఆశలు పెట్టుకొని నాకు ఇంతటి నిజమైన ప్రేమని రుచి చూపిస్తున్నావు కన్నయ్య, కానీ నీ పిచ్చితో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి,
ఏ క్షణమైతే నా మదిలో నువ్వు చేరిపోయావో అప్పటి నుంచి నా మీద సర్వ హక్కులు నీవి మాత్రమే అన్నట్టే కదా. మన బాడీస్ వేరుగా ఉన్నా మన 2 సోల్స్ ఒకదానితో ఒకటి ఎప్పుడో కలిసిపోయాయి సూర్య. నన్ను ఏదైనా చేసుకునే హక్కు నీకుంది. నీ ప్రేమ నాకు అర్థమైనట్లు నా ప్రేమ నీకు ఎప్పుడు అర్థమవుతుంది? ఇంకా నా ప్రేమని నీ అంత అందంగా నేను ఎక్స్ప్రెస్ చేయలేను. నువ్వే అర్థం చేసుకోవాలి. నీకు అర్థం కావడం కోసం ఇంకెంత సమయం ఎదురు చూడాలి నేను? ఐ లవ్ యూ కన్నయ్య, లవ్ యూ సో మచ్ అని మనసులో అనుకుంటూ కళ్ళు మూసుకుంది. ఎంతసేపు అలా గడిచిపోయిందో ఇద్దరికీ తెలియలేదు. కాసేపటికి జనని చిన్నగా తలెత్తుతూ, నా మీద కోపం పోయిందా కన్నయ్య అని అడిగింది. ఇంకెక్కడి కోపం, వచ్చి రాగానే ఉబ్బిన నీ కళ్ళు చూసి నాకు ఏడుపే వచ్చింది. ఇంకా కోపం ఎక్కడుంది జనని, ఎప్పుడో ఎక్కడికో పోయింది అంటుంటే నవ్వింది జనని. ఏడిపించాను కదా నిన్ను అని దిగులుగా సూర్య అనేసరికి, నువ్వేం చేశావని, నా వల్లే కదా ఇదంతా అంటూ అతని ఒడిలో పూర్తిగా ఒదిగిపోతూ, కానీ నిజం సూర్య, విరాట్ బావ మారిపోయాడు. తన కళ్ళల్లో జనని మాట పూర్తి కాకముందే, ప్లీజ్ జనని, వాడి వల్లే మన మధ్య ఈ దూరం, ఈ కన్నీళ్ళు. మొదటిసారి నీ మీద కోపం వచ్చింది వాడి కారణంగా. వాడి పేరు కూడా వినడం నాకు ఇష్టం లేదు. తలెత్తి చూసింది అతని కళ్ళల్లోకి. కోపం తెలుస్తుంది. ఇద్దరి మధ్య కాసేపు మౌనం. నేను చెప్పేది ముందు విను సూర్య, ఆ తర్వాత ఇంకోసారి ఎప్పుడూ మాట్లాడాను బావ గురించి అని ముభావంగా అనేసరికి నిట్టూరుస్తూ, వాడిని అలా పిలవకు, నాకు నచ్చదు అన్నాడు కోపంగా. ఎందుకంత కోపం కన్నయ్య నీకు? నార్మల్గా చెప్పినా పిలవను కదా. నీకంటే ఆ పిలుపు నాకేం ఎక్కువ కాదు. విరాట్ మారిపోయాడు. తన మార్పుని చూసి తాతయ్య రూపాలిని క్షమాపణ చెప్పమని వదిలేశాడు. రూపాలి కూడా క్షమించింది. తిరిగి మళ్ళీ వచ్చాడు కూడా. అప్పుడు నేను వెళ్ళిపోమ్మని చెప్పాను అంది నేల చూపులు చూస్తూ. సరే అయిపోయిందా, పడుకుంటావా ఇక? నిద్రొస్తుందా తల నిమురుతూ అడిగాడు. విననే వినడు నేను చెప్పేది, కంట్రీ ఫెల్లో అనుకుంటూ. అవును, ఏదైనా తిన్నావా అని అడిగింది అతన్నే చూస్తూ. అప్పుడే తిడుతూ అప్పుడే కేర్ చూపిస్తున్న తన ప్రేమకి మురిసిపోతూ, కడుపులో పేగులన్నీ ఫోక్ డ్యాన్స్ చేస్తున్నాయి. పొద్దుటి నుంచి ఒక్క వాటర్ డ్రాప్ కూడా పోలేదు కడుపులోకి అనగానే, అయ్యో నామతి మండ, అప్పటి నుంచి పిచ్చిదానిలా వాగుతూనే ఉన్నా కానీ తిన్నావా అని ఒక్కసారి కూడా అడగలేదు. ఛా అని తలగొట్టుకుంటూ గబగబా వెళ్ళి ఫుడ్ ప్లేట్తో వచ్చి కలిపి సూర్య నోటి దగ్గర పెట్టింది. తన ఆకలి కూడా గుర్తు లేకుండా అతని కోసం అంత తాపత్రయపడుతుంటే నోరు తెరిచాడు. వెంటనే తినిపిస్తూ ఉండిపోయింది. చాలా టేస్టీగా ఉంది ఇలా అనేసి నవ్వుతూ తింటున్నాడు. తన కడుపే నిండిపోయినంత తృప్తిగా అనిపించింది జననికి. కొద్దిగా తినేసి ఆ తర్వాత ప్లేట్ లాక్కొని జననికి పెట్టాడు. తింటూనే, టేస్ట్ అంటే ఇది అంది లొట్టలు వేస్తూ. సూర్య నవ్వేశాడు తన చిలిపి చేష్టలకి. బావా 11 దాటింది, పడుకునే పని లేదా? మళ్ళీ రేపు హాస్పిటల్కి వెళ్ళాలి కదా. రూపాలి మాటలకి వెనక్కి తిరిగి చూశాడు అర్ణవ్. నిద్ర రావట్లేదు, ఏం చేయమంటావు మరి అంటూ దగ్గరికొచ్చి చిలిపిగా కన్ను కొడుతూ అడిగాడు. కళ్ళు మూసుకొని పడుకుంటే అదే వస్తుంది, రా వచ్చి పడుకో అని సీరియస్గా చెప్పేసి అటువైపు తిరిగి పడుకుంది. చీరలో ఉండి కుడివైపుకు పడుకునేసరికి సరిగ్గా ఎడం వైపు తన నడుం కనిపిస్తోంది. ఆ దృశ్యం చూడగానే సరదాకి తనని టీస్ చేద్దామనుకుంటూ గబాలన వచ్చి బెడ్ మీద వాలాడు. నిదానంగా తన చేతిని తీసి రూపాలి నడుం మీద జస్ట్ టచ్ చేసి చేయనట్టుగా చేశాడంతే. ఒక్క ఉదుటున పైకి లేచి అర్ణవ్ చెంప చెల్లుమనిపించింది. చెంప మీద చేయి పెట్టుకుని అర్ణవ్ ఏ భావం లేకుండా రూపాలి వంక చూస్తుంటే తనేం చేసిందో అర్థమై కూడా గుటకలు మింగుతూ దూరంగా జరిగి కూర్చుంది అతనికి. కాసేపటి మౌనం తర్వాత ఐఎమ్ సారీ అన్నాడు అర్ణవ్నే ముందు రియాక్ట్ అవుతూ. కంగారుగా నేల చూపులు చూస్తూ కూర్చుంది రూపాలి. ఐఎమ్ రియల్లీ సారీ రూపాలి, కావాలని చెయ్యలేదు అలా, జస్ట్ ఆట పట్టిద్దామనుకున్నా అంతే. ముభావంగా సంజాయిషి ఇవ్వబోతుంటే ఐఎమ్ సారీ అంటూ అతని వంక కూడా చూడకుండా దూరం జరిగి గబగబా దుప్పటి లాక్కొని నిండుగా కప్పుకొని పడుకుంది. తల పట్టుకున్నాడు అర్ణవ్ తను చేసిన పనికి బాధపడుతూ. ఆమె పరిస్థితి గుర్తులేక ఇలాంటి పని చెయ్యాలన్న ఆలోచన వచ్చినందుకు తన మీద తనకే సిగ్గేసింది. చాలా గిల్టీగా ఫీల్ అవుతూ అక్కడి నుంచి లేచి దూరంగా వచ్చేశాడు.
తనతో సరదాగా ఉండాలి అనుకున్న మనిషి అదే ఆలోచనతో ఏదో చేసేశాడు, ముందు వెనక ఆలోచించకుండా. ఇప్పుడు మాత్రం చేసిన పనికి గిల్టీగా ఫీల్ అవుతూ తన దగ్గరికి కూడా వెళ్ళలేక దూరంగానే ఉండిపోయాడు. దాంతో నిద్రే పట్టలేదు అర్నవ్కి చాలాసేపటి వరకు. ఇంకా ఉంది గైస్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక్కో కామెంట్ కూడా నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపిస్తుందో, నచ్చుతుందో లేదో మీరు కామెంట్ చేయండి. తప్పకుండా మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.